పుస్తకంలో ఉన్నటువంటి అక్షరం మస్తకంలో చేరిపోయింది అనుకోండి, మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు, పాడేటప్పుడు పుస్తకం ఎదురుగా పెట్టుకున్నారు, నేర్చుకున్నారు. అలాగే నమశివాయ గేయామృతం పాడుతున్నారు అమ్మగారు. మరి చక్కగా అందులో ముందు పుస్తకం పట్టుకుంటేనే మనకు అందులో ఏముందో తెలిసింది. ఇప్పుడు పుస్తకం లేకుండా చక్కగా పాడగలుగుతున్నారా లేదా? కారణం ఏమిటి? ఒకప్పుడు పుస్తకంలో ఉన్నటువంటి అక్షర జ్ఞానం మీ స్వరూపం అయిపోయింది కనుక ఇక మీరు ఎక్కడున్నా పారాయణం చేస్తారు. మన పుస్తకం తీసుకురండి అనే మాట అక్కడ ఉండదు. అలాగే జ్ఞానం అనేటువంటిది తెచ్చుకోబడేది కాదు, అది మన స్వరూపమై ఉంది. అందుకని ఏషాం న విద్యా న తపో న దానం జ్ఞానం న శీలం గుణేన ధర్మః తే మధ్యలోకే భువిభానభూతాః మనుష్య రూపేణ మృగాచరంతి అని వేదాంతంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటి ఆ శ్లోకం? లోకంలో భూమి మీద మృగాలు తిరుగుతున్నాయన్నారండి వేదాంతం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలిచి మీరు మనుష్య పశువు అన్నారనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? ఎవరైనా పిలిచి మీరు మనుషులా పశువులా అంటే మీకు కోపం వస్తుంది. అందుకని వేదాంతులు ఏం చెప్పారంటే కొన్ని మృగాలు తిరుగుతున్నాయా భూమి మీద అన్నారు. ఎవరయ్యా మృగాలంటే మొట్టమొదటిది ఏషాం న విద్య న తపో న దానం. ఎవడైతే విద్య నేర్చుకోడో వాడు పశువు అంటండి, మృగం అన్నారు. మృగానికి ఉండే లక్షణం ఏమిటి? తనకు ఎక్కడ బాధ కలుగుతుందో తెలియకుండా ప్రవర్తిస్తుంది. రోడ్డు మీద మనిషి పోతుంటే భయపడాం, కానీ కుక్క అక్కడ ఉందనుకోండి భయపడతాం, అది కలిస్తే మనకి ఇబ్బంది. అలాగే కాని వస్తువులు కొన్ని ఉంటాయి మనకు భయాన్ని కలిగించేవి. పశువులు ఉన్నాయనుకోండి, కొమ్ములు విసిరే పశువుల దగ్గరికి తొందరగా వెళ్ళలేం, ఎందుకంటే దానికి ఉండే లక్షణం అది. అలాగే ఎవడైతే విద్య నేర్చుకోడో అలాంటి వాడు కూడా ప్రమాదమైన వాడు అని చెప్పారు. ఏషాం న విద్య. రెండవది ఏమిటి? న తపో. తపస్సు లేని వాడి జోలికి వెళ్ళకూడదంటే. తపస్సు అంటే అర్థం ఏమిటి? తపన చెందడమే తపస్సు. లోకంలో మనకు డబ్బు సంపాదించాలనే తపన వస్తే రాత్రి పౌడు తెలుస్తున్నాయా, చీకటి రాత్రి తెలుస్తుందా, ఎన్ని అడ్డాలు వచ్చినా దాని ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసి పెడుతున్నాం. అదే తపన భగవంతుడి వైపుకు మారిందనుకోండి తపస్సు అవుతుంది. తపస్సు లేకపోతే అదే పతనము అన్నారండి. తపము పతనము రెండు దగ్గరగా ఉంటాయి చూడండి. తపము పతనము రెండు దగ్గరగా ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఎవరైతే తపము చెయ్యరో వాడే పతనము చెందుతాడు అని. అంటే పాడైపోవడానికి, జారిపోవడానికి, నాశనం అయిపోవడానికి ఏకైక కారణం ఏంటంటే భగవంతుడు యందు తపన లేకపోవడం. అందుకని కనీసం మనం విద్య నేర్చుకోలేకపోయినా తపన ఉండాలండి. విద్య అందరికీ రాదు. కొంతమంది అమ్మగారు ఉంటారు, వారు చదువుకోకపోయినా భగవద్ విషయం తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ఎవరైనా చదువుతుంటే బాధపడుతూ ఉంటారు, అయ్యో మాకు కూడా అక్షర జ్ఞానం కలిగితే మేము కూడా భగవద్గీత చదువుదాం కదా, మేము కూడా విష్ణు సహస్రనామం చదువుదాం కదా, మాకు అక్షర జ్ఞానం లేకపోయింది అని బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి అక్షరం రాకపోయినా అలాంటి తపన ఉందనుకోండి, చదివిన వారు ఎంత పుణ్యం పొందుతారో, అర్థం తెలుసుకున్న వారు ఎంత పుణ్యం పొందుతారో, ఆ తపన కలిగిన వాడు అంతే పుణ్యం పొందుతారు. అక్షరం వచ్చి కూడా పరమాత్మ పట్లటువంటి భావన లేని వాడికి ఆ అందులో ఉండేటువంటి రుచి తెలియదు. అందుకని తపస్సు అయినా చేయాలి. ఇంకోటి ఏమిటి? దానం. ఏషాం న విద్య న తపో న దానం. కనీసం మనం కలిగిన దానిలో ఒకడికి పెట్టగలిగి ఉండాలండి. కనీసం ఒకడికి ఒక కన్నీరు తొడవగలిగి ఉండాలి. అంటే అందరూ పెట్టలేరు, అందరూ చేయలేరు. కలిగిన వాళ్ళందరూ త్యాగం చేయలేరండి. అందరూ త్యాగం చేస్తే దుఃఖం ఎందుకు ఉంటుంది? కొంతమందికి మనస్సు ఉంటుంది త్యాగం చేయాలి, కానీ వాళ్ళకి లోపల వెనకాతలు తగినటువంటి వసతి ఉండదు, తగినటువంటి వస్తువులు ఉండవు. కానీ అలాంటి వాళ్ళకి మనస్సులో ఒక భావన కలిగింది అనుకోండి, అయ్యో నా దగ్గర ఉంటే నేను వాడి ఆకలి తీరుతును కదా, నా దగ్గర ఆ అవకాశం ఉంటే నేను వాడి కష్టం తొలగిద్దును కదా అని ఒక ఆలోచన వస్తే వాళ్ళు ఆ పుణ్యాన్ని పొందుతారు. ఆ అవకాశం ఉండి కూడా చేయలేకపోతే వాడు భూమి మీద తిరిగేటువంటి మృగానికి వాడికి తేడా లేదని చెప్పారు. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుంది?
మంచి చెడు విచక్షణ తెలిపేదే జ్ఞానం. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తినవచ్చు, ఏది తినకూడదు. లోకంలో మనం చేసేటువంటి అన్ని కర్మల్లో సత్కర్మ దుష్కర్మ అని రెండు ఉంటాయి. అంటే మంచి పని చెడ్డ పని. అలాగే ఏది చేయాలో అది చేస్తే దాన్ని సత్కర్మ అన్నారు, చేయకూడదు దాన్ని చేస్తే దుష్కర్మ అన్నారు. ఫలితం ఆశించకుండా మంచి పని చేస్తే నిష్కామ కర్మ అన్నారు. మంచి చెడు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాడే తే మధ్యలోకే భూమి భారభూతాః. తే మధ్యలోకే, మధ్యలోకం అంటే భూమి మీద, భూమి భారభూతాః వాడి భూమి మీద బ్రతకడమే భారం అంటండి. అంటే జ్ఞానమైన సంపాదించాలి. ఇక అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే శీలం అని. శీలము అంటే నడవడిక, కాండక్ట్ అంటారు. మనం చదువుకున్న తర్వాత స్కూల్లో టీసీ ఇచ్చే ముందర కాండక్ట్ సర్టిఫికేట్ అని ఇస్తారు. కాండక్ట్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి? వీడి నడవడిక ఎలా ఉంది, వీడి ప్రవర్తన ఎలా ఉంది అని స్కూల్ వాడి యొక్క నిజాయితీ, వాడి గుణాన్ని గురించి సర్టిఫికేట్ ఇస్తారు. అది శీలం. శీలము లేని వాడు కూడా, అంటే నడవడిక సరిగా లేని వాడు కూడా భూమి మీద భారమే. తర్వాతది గుణేన ధర్మ. మన గుణాలన్నీ కూడా ధర్మమిళితమై ఉండాలి. ఎన్ని చెప్పారో చూడండి. విద్య ఉండాలి, తపస్సు ఉండాలి, దానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, శీలం ఉండాలి. మనం నడిచేటువంటి గుణాలలో ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవడైతే ఇవి లేకుండా తే మధ్యలోకి వివిభారభూతాః, ఇవి లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు భూమికి భారం అని చెప్పారు. మనుష్య రూపేణ మృగాచరంతి, వాడు మనుష్య రూపంలో తిరిగే మృగంతో సమానమని వేదాంతం చెప్తుంది. కాబట్టి వీటన్నింటి యొక్క సమగ్రమైనటువంటి రసం మనకు తెలియాలంటే అది భాగవతంలోనే దొరుకుతుంది. ఎందుకని 17 పురాణాలు రాసిన తర్వాత అష్టాదశ పురాణంగా ముక్తిని మనకందించడానికి భగవంతుని యొక్క తత్వాన్ని పూర్ణంగా గ్రహించిన వ్యాసుడు మనకు అందించినటువంటి గ్రంథం ఇదిగో ఈ భాగవతం. అందుకే కోట్ల 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 జన్మము రాశీభూతమైతేనే భాగవత శ్రవణం చేసేటువంటి అధికారం వస్తుందంటే. కోట్ల కొలది జన్మల పుణ్యం రాశీభూతమైతే భాగవతం శ్రవణం చేసే అధికారం వస్తుంది. కాబట్టి మనకంటే అటువంటి అధికారం కలిగించింది గురుపాదం. మనం గురుపాదాన్ని ఆశ్రయించాం కనుక ఆ గురుదేవులు మనకు కలిగినటువంటి మన యందు ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో వారిటువంటి అవకాశాన్ని మనకు అందించారు. మరి అటువంటి స్వామి మనకి ఈ రోజున ఉదయం భీష్మముక్తి ప్రదాయకాయ నమః మన విష్ణు సహస్రనామంలో 2వ శ్లోకంలో చదువుతా. పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. పూతాత్మ అంటే పవిత్రమైనటువంటి ఆత్మ, పూత అంటే జ్ఞానము అని అర్థం. ఆత్మ అంటే మన స్వరూపం. అది పూతాత్మ అని పరమాత్మకు పేరు పెట్టాడు. అందుకనే పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. పవిత్రమైనటువంటి ఆత్మకి, మలినం లేనటువంటి వాడికి, దుష్కర్మలు చేయని వాడికి, త్యాగం ప్రధానంగా కలిగిన వాడు, వాడే నిజమైనటువంటి జ్ఞానపరమైన ఆత్మ కలిగిన వాడు, వాడే పరమాత్మ, వాడే ముక్తిని పొందుతాడు అని భీష్మపితామహుల వారు విష్ణు సహస్రనామంలో చెప్పారు. కాబట్టి అటువంటి భీష్మముక్తి ప్రదాయకాయ నమః కృష్ణాష్టోత్తరంలో ఆయన పేరండి, భీష్మముక్తి ప్రదాయకాయ నమః అని. అటువంటి భీష్ముడికి ముక్తిని చూశాం. అలాగే శుకవాగామృత బిందవే నమః, కృష్ణాష్టోత్తరం చదివితే ఇవన్నీ ఉంటాయి. శుకవాగామృత బిందవే నమః అని ఆయనకు పేరు. అంటే కృష్ణుడి స్వరూపం ఏమిటి? శుకుడు యొక్క వాక్కు నుంచి వచ్చిన అమృత బిందు స్వరూపమైన వాడు. భాగవత స్వరూపాయ నమః కృష్ణుడికి ఒక నామం. భాగవత స్వరూపమే కృష్ణయ్య. కాబట్టి అటువంటి భాగవతాన్ని వినేటువంటి అవకాశం పరీక్షిత్ మహారాజు కలిగింది. ఆ తర్వాత ఈ స్వామి వారి యొక్క లీలలన్నీ మనకి భాగవతంలో చెప్పబడతాయి. మనకి ప్రధానమైనటువంటి అవతారాలు 10 అవతారాలు. కానీ భాగవత ధర్మం ప్రకారం భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలు 21 అవతారాలు, అంటే 21 అవతారాలు. 21 మార్లు భగవంతుడి భూమి మీద అవతరించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః
అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ఎక్కడైతే ఆ ధర్మం పెరుగుతుందో, ధర్మానికి నీడ లేకుండా పోతుందో, ఆయా సమయంలో పరమాత్మ అవతరిస్తాను అని తను మాట చెప్పాడు. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క స్వరూపము భాగవతం. దాంట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉంచుకుంటేనేమో చెమలు పుడుతుండే, చేద్దామంటేనేమో మేడకు చుట్టుకుంటుండే. ఇప్పుడు ఇది రావట్లే. నేనంటే చాలా ఇష్టం అయిపోయింది. ఇదేం చేద్దాం? కాబట్టి భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం. త్రాణము అంటే బాధ అండి. పరిత్రాణము అంటే విశేషమైనటువంటి బాధ. పరిత్రాణాయ సాధూనాం. ఎవరికి బాధ కలిగితే? సాధువులకు బాధ కలిగితే. సాధువు అంటే ఎవరు? ఎవరైతే ఇతరుల బాధ చూసి ఆ బాధ తమదిగా భావిస్తారో ఆ బాధని తొలగించడానికి వారు వారి యొక్క శరీర ధర్మాన్ని కూడా లెక్క చేయకుండా వారి కష్టాన్ని తీర్చడమే ప్రధానంగా భావన చేస్తారో వాళ్ళని సాధువులంటే. సాధువులంటే బట్టలు మారితే సాధువులు గారు, బొట్టు పెడితే సాధువులు గారు, పంచెలు పెడితే సాధువులు గారు. ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి హృదయం ద్రవించాలి. అది సాధువు యొక్క లక్షణం. అందుకే మలయాళ స్వామి వారు చెప్తారు, దయగల హృదయమే భగవన్ నిలయం అని చెప్పారు మహానుభావుడు. ఆయన ఎవరైతే దయ కలిగి ఉంటుందో, ఎదుటి వాడి కష్టాన్ని చూసి అయ్యో పాపం అని అంటాడో వాడు సాధువు అంటే. అటువంటి సాధువులకు బాధ కలిగినప్పుడు పరమాత్మ అవతరిస్తారట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంటే దుర్మార్గులు పెరిగిపోయి ఈ లోకంలో కంటకంగా మారినప్పుడు అటువంటి వాళ్ళని దుర్మాడడానికి స్వామి అవతరిస్తాడు. శిష్యుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి స్వామి అవతరిస్తాడు. కాబట్టి అటువంటి స్వామి యొక్క అవతారాలు మొత్తం ఏంది? భాగవత ధర్మం ప్రకారం 21 అవతారాలు, 21 అవతారాలు. అయితే మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలిసి కూడా కొద్దిపాటి సుఖానికి కాసేపట్లో మనకు కలగబోయే దుఃఖం కూడా మనకు గుర్తించక ఆ సుఖాన్ని అనుభవించడానికి అడుగు దాస్తున్నాం. రామకృష్ణానంద స్వామి వారు ఏం చెప్పారంటే, ఊళ్ళల్లో బలులు ఇస్తూ ఉంటారు. లోకంలో జరుగుతూ ఉంటాయి కదా జాతరలు, ఏవేవో తిరునాళ్ళలు, జాతరలు. ఆ జాతరలో ఏం చేస్తారంటే మేకల్ని, కోళ్ళని బలు ఇచ్చే సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ బలి ఇవ్వాలనుకున్నటువంటి మేక మెడలో వేప మండలు కడతారు. ఎదురుగా శివాలు ఎత్తినట్టుగా డాన్స్ వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. బాగా మృదంగాలు పట్టుకొని ఉషాలు ఎత్తించేలాగా బాధే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ లోపల పూనకాలు వచ్చి ఊగిపోయే వాళ్ళు ఓ పక్కన ఉంటారు. ఇంత సంభ్రమం జరుగుతుంటే ఆ మేకటండి తన మెడలో ఉన్న వేప మండలు తింటుందట. ఇంకొద్ది సేపట్లో దాని మెడ నరికేస్తారు. అది యమసదనానికి వెళ్ళిపోతుంది. కానీ కొద్దిసేపట్లో నా ప్రాణం పోతుందని తెలియని మేక మెడలో ఉన్న వేప మండల్ని ప్రీతిగా ఎలా తింటుందో ఈ మానవుడు కూడా మృత్యువుని మెడక తగిలించుకొని విషయ సుఖాలనే వేప మండలు తింటున్నాడు. వీడెంత వెర్రివాడో కదా అన్నాడు రామకృష్ణానంద స్వామి వారు. అంటే మేకకి మనకి తేడా లేదండి. ఎలాగైతే అది కొద్దిసేపట్లో బలైపోతుందని తెలియక ఆహారం తింటుందో మనం కూడా మృత్యువు మనల్ని కబళిస్తోందని తెలియక ఇదే సత్యం అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని గుర్తించడానికి, కష్టాలను అనుభవిస్తున్నటువంటి మనల్ని ఉద్ధరించడానికి స్వామి అవతారాన్ని ధరించారు. వాటిలో మొట్టమొదటి అవతారం ఏమిటి? భాగవతంలో సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అని నలుగురుగా వచ్చాడండి పరమాత్మ. వారెవరు? బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మగారికి సృష్టి కార్యం అప్పచెప్పాడు భగవంతుడు. ఎలకాలం ఒకే పని ఒక్కడే చేస్తాడో చెప్పండి? ఎవరు చేయలేరు. ఒకవేళ చేస్తున్నా వారికి విసుగొస్తుందండి. ఒకే పని చేస్తుంటే విసుగొస్తుంది. అలాగే బ్రహ్మగారు కూడా సృష్టి చేస్తూ ఆయన అనుకున్నాడు, నాకు కొంత సహాయంగా ఎవరో ఉంటే బాగుంటుంది కదా, నాకు కూడా సృష్టి కార్యానికి ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుంది కదా అని ఆలోచించి తన మానసికంగా సంకల్పంలో నుంచి పుట్టినటువంటి మహానుభావులే సనక సనందనాదులు అంటారు.
వీళ్ళు పుట్టుకతోనే జ్ఞానాన్ని పొందినవాడు, 16 ఏళ్ల దగ్గర వయస్సు ఆగిపోయిన వాడు, ఆజన్మ బ్రహ్మచారులు, ఒంటి మీద వస్త్రం లేనివాడు, దివ్యమైన జ్ఞానంతో తేజరిల్లేవాడు. వాళ్ళే ఉపదేశాన్ని లోకానికి అనుగ్రహించారు. జ్ఞానికి లక్షణం ఏమిటి? మొట్టమొదటిదంటే ఆత్మాభిమానం లేకుండా ఉండడం, దేహాభిమానం లేకుండా ఉండడం, తనని పొగిడినా తెగిడినా ఒకే రకంగా భావన చేయడం. ఇవన్నీ కూడా జ్ఞానికి ఉండేటువంటి లక్షణాలు. వాళ్ళు విశేషతాల వైపు కొద్దిగా కూడా చూడరు. ఎందుకంటే ఏ కొద్దిగా విషయాల వైపు మళ్ళీ తిరిగి జారేటువంటి లక్షణం కలిగిన మనస్సు ఎక్కడో చోట కిందికి జారిపోతుందని మనస్సుని నిగ్రహించి ఆత్మోన్ముఖులై విరాగులై వైరాగ్య భావంతో చరించినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు సనక సనందనాథులు. కాబట్టి మొట్టమొదటి అవతారం సనక సనందనాథులుగా వచ్చాడు పరమాత్మ. తర్వాత రెండవ అవతారంలో వరాహావతారంగా వచ్చాడు. ఈ వరాహావతారం రావడానికి కారణం సనక సనందనాథులుగా పరమాత్మ అవతరించినప్పుడు. అంటే ఇక్కడ మీరు అనొచ్చు, ఏమండి సనక సనందనాథులు కూడా విష్ణావతారమేనా? మరి వాళ్ళు పూర్ణంగా అంశీయ అవతారాలు కానీ పూర్ణావతారాలు కానీ రెండు ఉంటాయి భాగవతంలో. అంశీయ అవతారాలంటే అప్పటికప్పుడు ప్రయోజనార్థమై అవతరించి ఆ ప్రయోజనం పూర్తి కాగానే మళ్ళా వాళ్ళ ప్రస్తావన మనకి కనపడదు. ఉదాహరణకి నరసింహావతారం, వామనావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, పరశురామావతారం, ఇలాంటి అవతారాలు ఉన్నాయి. కానీ పూర్ణమైనటువంటి అవతారాలు ఏమిటి అంటే రామావతారం, కృష్ణావతారం. ఈ రెండింటినీ పూర్ణావతారాలు అంటారు. మరి ఇప్పుడు భాగవత ధర్మం ప్రకారం చూస్తే 21 అవతారాలు చూపిస్తున్నాడు. 21 కూడా అవతారాలుగా ఎందుకు లెక్క చెప్పారంటే అసలు జ్ఞానమును అందించేటువంటి ప్రతి స్వరూపము విష్ణువే. అందుకే భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? ఎవరైతే గీతా ధర్మాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నా అంశ కాకపోతే ఆ పని చెయ్యలేరు. పరమాత్మ పని చెయ్యాలంటే పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం తెలిసి ఉండాలి. పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవించిన వాడే ఆ పరమాత్మ పనిని చేయగలుగుతాడు. అందుకని అందరూ చేయలేరు భగవంతుడి పని లోకంలో. కాబట్టి సనక సనందనాథులు ఓ రోజున వైకుంఠానికి బయలుదేరారు. వాళ్ళు వైకుంఠంలో ఎవరున్నారు? నారాయణుడు. ఆయన దర్శనం కోసం వెళ్ళారు. వాళ్ళు వెళితే అక్కడ జై విజయులు అనేటువంటి వాళ్ళు బయట కాపలా వాళ్ళు వాళ్ళని అడ్డగించారు. ఈ సమయంలో నారాయణ దర్శనం చేయడానికి వీల్లేదు, స్వామి ఏకాంతంలో ఉన్నారు, మీరు మరలిపోండి అని చెప్తే వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అడ్డగించడాన్ని వాళ్ళు సహించలేక ఈ జై విజయులు ఇద్దరికి కూడా శాపం ఇచ్చారు. ఏమిటా శాపం? మీరు మమ్మల్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డగించారు కనుక 3 జన్మల్లో విరోధులుగా ఉండి వైకుంఠాన్ని పొందుతారా, లేకపోతే 7 జన్మల్లో సఖ్యంగా ఉండి వైకుంఠాన్ని పొందుతారా అని అడిగారు. దానికి వాళ్ళన్నారు 3 జన్మల్లో వైరాన్ని పొంది భగవంతుడి చేతిలో వదన పొంది తిరిగి మళ్ళీ వైకుంఠం చేరతాం తప్ప 7 జన్మల్లో దూరాన్ని మేము భగవంతుడితో ఓర్వలేం కనుక మేము 3 జన్మల్లో వైరులుగా అనుభవిస్తామని వాళ్ళు మాట తీసుకున్నారు. అంటే సనక సనందనాథులు ఇచ్చినటువంటి శాపాన్ని వారు గ్రహించారు. అందులో మొదటి జన్మలో హిరణ్యకశ్యపులు అయ్యారు, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులు అయ్యారు, మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులు అయ్యారు. ఇలా వాళ్ళు రాక్షసులుగా ప్రభవిస్తే భగవంతుడు అవతారాలు ధరించి వారిని వధించడం జరుగుతోంది. దానిలో మొట్టమొదటి అవతారమే వరాహావతారం. ఈ వరాహావతారం రావడానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మ యొక్క సృష్టిలో కశ్యప ప్రజాపతి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకు దితి, అదితి అనే 2 భార్యలు ఉన్నారు. వాళ్ళలో ఒక రోజున దితి అనేటువంటి ఆవిడ ఓ సాయం సంధ్య వేళలో కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చింది. ఏమండి ఈ సమయంలో నాకు సంతానం కావాలని తీవ్ర వాంఛ కలుగుతోంది. ఇప్పుడు మీరు మీ ధర్మాన్ని అనుసరించి భార్యగా నా యందు మీ ప్రేమను అనుగ్రహించి నాకు సంతానాన్ని ఇవ్వండి అని కోరుకుంది ఆవిడ. దానికి కశ్యప ప్రజాపతి చెప్పాడు, ఈ సాయం సంధ్యా సమయం ప్రాతఃసంధ్య కంటే కూడా సాయం సంధ్య చాలా గొప్పదండి. ప్రాతకాల సంధ్య అంటే అర్థం ఏంటంటే ఉదయం కూడా సూర్యుడు వస్తాడు చూడండి, ఆ కాలము కంటే కూడా సాయం సంధ్య చాలా గొప్పది.
ఎందుకు సాయం సంధ్య గొప్పదంటే, మీరు ఉదయాన్నే ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియ సుఖాన్ని అనుభవించే పనికి మీరు వెళ్ళరండి. పగటి పూట మనం ఏం చేస్తాం? ఉదయం పూట సూర్యోదయం కాగానే కాస్త ఏదో తిన్నామా, పొలానికి ఏమైనా మూటగట్టుకున్నామా, పొలంలో ఏదైనా పని ఉందా, నా జీవితానికి నేనేం సంపాదించుకోవాలి, ఈ పనికి వెళ్ళిపోతా. సాయం సంధ్య అయ్యిందనుకోండి, అంటే ఈ కాలంలో మానవుడికి దేహానికి సంబంధించి ఒక తమో గుణం చీకటి ఎలాగైతే ప్రపంచంలో ఆవరించి ఉండి వాడిలో నిద్రాణమై ఉన్నటువంటి కామాది గుణాలు ప్రేరేపితమై విషయ సుఖాల కోసం వెంపర్లాడడానికి బయలుదేరే సమయం ఈ రాత్రి సమయం. ఈ రాత్రి సమయంలోనే మానవుడికి కామ ప్రకోపాలు కలుగుతాయి. అందుకని ఇది చాలా గట్టి సమయం, సాయం సమయం అంటే. అందుకని మన వాళ్ళు ఎవరైనా ఉదయాన్నే పిల్లలు పడుకున్నా సహించగలుగుతారేమో, కానీ సాయం సంధ్య సమయంలో గనక మంచంలో నిద్రపోతుంటే వాడిని లేపుతారు. ఇది 3 సంధ్యలు ముడిపడేటువంటి సమయం. ఈ సమయంలో నిద్రపోకూడదు లే అంటారు. ప్రాతకాలంలోనైనా ఓర్చుకుంటారు, పర్వాలేదులే, పడుకుంటే పడుకున్నాడులే, రాత్రి పాపం ఆలస్యంగా నిద్రపోయాడు అని అనుకుంటారు. కానీ సాయం సంధ్యను మాత్రం గట్టిగా పట్టుకుంటారు. దీపం కూడా సాయం సంధ్య వేళలో దీపం పెట్టడం కూడా మనకు మన పూర్వీకులు నేర్పారు. తమో గుణాన్ని తొలగింపజేసుకొని మనలో ఉండేటువంటి ఆ వెలుగు అంటే ప్రకాశం, తమో గుణాన్ని తొలగింపజేసే సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళా యోజితమయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ అని దీపమంత్రం. కాబట్టి మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసేది దీపం. ఈ సాయం సంధ్య సమయంలో ఆవిడ కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చింది. ఆయన అన్నాడు, ఇది పార్వతీ పరమేశ్వరులు వారు సంగమించేటువంటి సమయం, వారు ఉండేటువంటి కాలం. ఈ కాలంలో మానవ మాతృమైనటువంటి మనం ఇంద్రియ వాంఛ ప్రకారం వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు కశ్యప ప్రజాపతి. దానికి దితి అన్నది, నాకు ధర్మాధర్మాలు తెలియదు, విషయ సుఖం వచ్చింది కనుక అనుభవించి తీరాల్సిందే. మానవుడు కూడా సమయాలు లేకుండా గనక భార్యతో అయినా సరే వాడు ఇంద్రియ సుఖాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తే తద్వారా కలిగేటువంటి సంతానం రాక్షస సంతానం కలుగుతుంది అని చెప్పారు. అందుకే పగటి పూట సంతానం ఎటువంటి సంతానం అట? అల్పాయుష్యు కలిగిన సంతానం కలుగుతుందట. అందుకనే పగటి పూట సంసారం చేసిన వాళ్ళు అప్పుడు ఉన్నారు భారతంలో. ఎవరు వాళ్ళు? భీముడు, హిడింబి, వీళ్ళు పగటి పూట సంసారం చేశారు. ఆ నియమం ఎవరు పెట్టారు? ధర్మరాజు పెట్టాడు. ఆమోదించిన వారు ఎవరు? కృష్ణ భగవానుడు. అనుసరించిన వారు ఎవడో? భీమసేనుడు. పుట్టిన వారు ఎవడో? ఘటోత్కచుడు. అందుకే వాడు తల్లిదండ్రులు ఉండగానే ముందే వెళ్ళిపోయాడు. అల్పాయుష్కుడైనటువంటి వాడు పుట్టడానికి కారణం ఆ పగటి పూట ఇంద్రియ స్వభావంతో ప్రవర్తించడం. అలాగే ఇక్కడ కూడా ఆయన చెప్పాడు, ఈ సమయంలో మన మానవ సుఖాల వెంట పరిగెడితే ఇది పరమేశ్వర ఆరాధనకు ఉత్తమ సమయం అన్నాడండి. సాయంకాల సమయం పరమేశ్వర ఆరాధనకు ఉత్తమ సమయం. ఎందుకని? ఈ సమయంలో మనం భగవంతుడి గురించి ప్రయత్నం చేస్తే రాత్రి పడుకోబోయే కాలం భవ్యంగా ఉంటుంది. ఆ చేసేటువంటి కార్యం కూడా పవిత్ర కార్యంగా అవుతుంది, భగవంతుడి కార్యంగా అవుతుంది. అందుకనే రామకృష్ణ పరమహంస గారిని మా రామకృష్ణానంద స్వామి వారిని కూడా ఒక మాట అడిగారు. ఏమండి, పరమ దుర్మార్గుడైన హిరణ్య కశ్యపుడి కడుపున ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు అన్నారు. మనం మామిడి విత్తనం నాటితే వేప మొక్కలు వస్తాయా? వేపకాయలు కాస్తాయా? పోనీ వేప చెట్టు నాటితే మామిడికాయలు కాస్తాయా? లేదు కదా. పరమ దుర్మార్గుడు హిరణ్య కశ్యపుడు కదా, మరి అలాంటి వాడికి ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు అని కొంతమంది అడిగారు. దానికి విష్ణు పురాణంలో ఒక కథ చెప్పారు. ఓ రోజున హిరణ్య కశ్యపుడు తపస్సు చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. వెళుతుంటే వాళ్ళ ఆవిడ ఎదురొచ్చింది. సరే, మీకు శుభం జరుగుతోంది, వెళ్ళిరండి అని. అతడు ఏం చేశాడు? వెళ్ళిన వాడు వెంటనే సాయంకాలానికి వచ్చేసాడు. వాళ్ళ ఆవిడ అనుకుంది, బ్రహ్మదేవుడు ఇంత తొందరగా కనపడ్డా, మా ఆయన ఉదయమే కదా వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేసాడే అని ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి బ్రహ్మగారికి అనుగ్రహించారా, వరాలు ఇచ్చారా, ఏం చెప్పారు, ఏం జరిగిందని అడిగింది. వాడన్నాడు, బ్రహ్మగారు ఇంత తేలిగ్గా కనపడతాడా, కానీ నేను వెళ్ళిన చోట శకునం సరిగా లేదు, అందుకని వచ్చేసాను అన్నాడు.
ఏమండి ఏ శకునం కాలేదు అని అడిగింది వాళ్ళ ఆవిడే. నేను చెట్టు కింద కూర్చున్నాను శుభమా అంటూ ఆ చెట్టు పైన ఉన్నటువంటి చిలుక నారాయణ అన్నది అందుకని వచ్చేసాడన్నాడు వాడు. నారాయణ అనడం వాడికి ఇష్టం లేదు, ఆ పిలుపు వినడం వాడికి ఇష్టం లేదు. ఇది శత్రువు యొక్క పేరు కదా. శుభమాంట తపస్సు కూర్చొని నారాయణ అంటే వాడికి అశుభంలాగా అనిపించింది. అందుకని వాడి ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ ఆవిడ అనుకుంది, మా ఆయన ఈ ప్రకారమైన నారాయణ అన్నాడు కదా, ఈ నామాన్ని మరికొన్నిసార్లు అనిపిద్దాం అని వాళ్ళ ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మళ్ళీ లీలావతి, ఏమండి చిలుక మాట్లాడిందా, ఏం మాట్లాడింది అని అడిగితే వాడు మళ్ళీ చెప్పాడు నారాయణ అన్నది అని కోపంగా చెప్పాడు. అమ్మయ్య ఎప్పటికి 2 మార్లు చెప్పాడు నామం. ఇక ఆ విధంగా మాటి మాటికి అడుగుతూ 108 సార్లు అనిపించింది అటండి వాళ్ళ ఆవిడే హిరణ్యకశ్యపుడి చేత. ఆ రాత్రి వారు సాంసారిక సుఖం వైపుకు ప్రయాణం చేస్తే ఆ 108 నామోచ్చారణ పుణ్య ఫలితంగానే ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో పుట్టాడు అని మనకు విష్ణు పురాణంలో చెప్పారు. కాబట్టి భగవన్నామ పుణ్యం ఊరికే పోదు. సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవ వైకుంఠనామ గ్రహణం అశేషాగహరం విభు. తెలిసి గాని తెలియక గాని భగవంతుడి యొక్క నామాన్ని గనక పలికితే అది అశేషమైనటువంటి పాపాన్ని తొలగింపజేస్తుంది. దీనికి మన శ్రీల ప్రభుపాదుల వారు చిన్న కథ చెప్పారు. కృష్ణనామం యొక్క గొప్పదనం ఏమిటో చెప్పాడు ఆయన. ఒకడట కృష్ణనామం చేస్తున్నారట ఒక ఊళ్ళో. వాడికి బాగా విసుకొచ్చి ఈ ఊళ్ళో గొప్ప మంద తయారైపోయింది, మంద పాడైపోను. ప్రొద్దు లేచిన దగ్గర నుంచి కృష్ణ 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 అని అరుస్తూనే ఉన్నారు వీళ్ళ గోళ. ఇది ఎప్పుడు వదులుతుందో, ఈ పేడ ఎప్పుడు పోతుందో అన్నారట ఒకరోజు. సరే వాడు కొన్ని రోజులకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళింది కేసు. యమధర్మరాజు పిలిచి ఒరే వీడి జీవితంలో పుణ్యం ఏమైనా ఉందా అని అడిగాడు. చిత్రగుప్తుడు మొత్తం తిరిగేసి వీడి జీవితంలో పుణ్యమేమి లేదండి, కానీ ఒక్కరోజు మాత్రం కృష్ణనామం చేసేవాడిని తిడుతూ అధిక్షేపణంగా కృష్ణ అని ఒక మాట అన్నాడండి, ఆ పుణ్యం ఉందండి వీడి ఖాతాలో అన్నాడు. వెంటనే యమధర్మరాజు అన్నాడు, ఇది పెద్ద చిక్కొచ్చి పడిందే, అసలు ఒక్కసారి కృష్ణనామం చేస్తే పుణ్యం ఎంతో ముందు నాకు తెలియదు కదా వీడికి శిక్ష వేయడానికి. కాబట్టి శిక్షకి ఏం చెయ్యాలి అని ఆలోచించి ముందు బ్రహ్మగారి దగ్గరికి పోదాం, నాకు ఈ పదవి చెప్పిన వాడు బ్రహ్మదేవుడు కదా అని ఈ కృష్ణనామం చేసిన వాడిని పట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడట. ఎవరు? యమధర్మరాజు. బ్రహ్మగారిని అడిగాడు, ఏమయ్యా వీడు వాడి జన్మలో ఒక్కసారి కృష్ణనామం చేశాడు, వీడి పుణ్యం ఎంత అన్నాడు. బ్రహ్మగారికి కృష్ణ పేరు వినగానే ఆయన వణికిపోయాడు. ఎందుకంటే బ్రహ్మగర్భం జరిగింది కదా భాగవతంలో. ఆయన అన్నాడు, అదేమిటో నాకు తెలియదయ్యా, పదం పోదాం ఇంద్రుడి దగ్గరికి వెళదాం, ఆయన దేవతలకి అధిపతి కదా అని బ్రహ్మగారు యముడు గారు ఇదిగో ఈ కృష్ణనామం పలికిన వాడు వీళ్ళ ముగ్గురు కలిసి ఇంద్రుడి దగ్గరికి పోయాడు. ఆ ఇంద్రుడికి వణుకు పుట్టిందట. ఎందుకంటే వాడే కదా సమర్థకమైన మేఘాల సంఖ్యలు తెచ్చాడు. 7 రోజులు వానలు కురిపించాడు, రాళ్ళవాన కురిపించాడు, వర్షం కురిపించాడు, పిడుగులు కురిపించాడు, మెరుపులు మెరిపించాడు, గోవర్ధనగిరిని ఎత్తాడు. అందుకని ఇంద్రుడు కూడా వణికిపోయి అది నాకు కూడా తెలియదయ్యా, మనందరం కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళదాం, ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమోనని బ్రహ్మగారు, యమధర్మరాజు, ఇంద్రుడు, ఈ చనిపోయిన వాడు వీళ్ళందరూ కలిసి బ్రహ్మలోకం నుంచి ఇంద్రలోకం నుంచి అక్కడ ఎక్కడికి వెళ్ళారు? కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో కృష్ణనామ మహత్యం ఏమిటి అని అడిగారు. ఆయన కృష్ణ అనే పేరు వినగానే మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ దర్శనం కోసం బృందావనంలో తిరిగాడు శివయ్య అని. ఈయన కూడా అన్నాడు, అది కూడా నాకు తెలియదయా, ఒకసారి మా బావగారినే కనుక్కుందాం, అక్కడికి పోదాం, వైకుంఠం పోదాం అన్నారు. ఇక వీడు పోదామంటే వీడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ వచ్చిన వాడు చచ్చిన వాడు ఉన్నాడే, వాడన్నాడు, మీరంటే దేవతలు కాబట్టి మీకు కాళ్ళు నొప్పులు లేవయ్యా, మీరు నన్ను తక్కువ దూరం తిప్పారా, యమలోకం అన్నారు, బ్రహ్మలోకం అన్నారు, ఇంద్రలోకం అన్నారు, కైలాసం అన్నారు, ఎంత దూరం తిరిగి తిరిగి నా కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయి, నేను వైకుంఠం రానున్నాడు. వాడు చచ్చినట్టుగా వాడి పల్లకీలో కూర్చోబెట్టుకుని వీడు మొయ్యటం మొదలెట్టాడు. ఎవరు? బ్రహ్మగారు, పరమేశ్వరుడు, ఇంద్రుడు, వీళ్ళందరూ కలిసి వీడి మొయ్యటం మొదలెట్టారు. విష్ణుమూర్తికి తెలిసింది ఎవడో ఒక మహానుభావుని బ్రహ్మగారు, శివుడు, ఇంద్రుడు, యమధర్మరాజు మోసుకుంటూ వస్తున్నారయ్యా అనగానే
ఆ వైకుంఠం వదిలిపెట్టి ఆయన రావడం మొదలెట్టాడు. వీడెంత పుణ్యాత్ముడు, వీడి పుణ్యాత్ముడు కాబట్టి వాడు ఎందుకు మోసుకొస్తారు. అందుకని ఈయన ఆ పడగల మీద నుంచి పరిగెత్తాడు. పరిగెత్తితే వెంటనే వాడు ఏమి దండం పెడితే ఏమండి ఈయనేమో వాళ్ళకి దండం పెడుతున్నాడు, వాళ్ళేమో ఈయనకు పెడుతున్నారు. ఈ పైన వాడేమో ఎగాదిగా చూస్తున్నాడు. ఇదేమిటి విష్ణుమూర్తి నా దగ్గరికి పరిగెత్తుకు రావడం ఏంటి అని, అసలు ఇంతకీ కారణం ఏమిటి అని అడిగితే, ఏమంటే వీడి పరమ దుర్మార్గుడు, వీడి జీవితంలో కృష్ణ అని ఒక పేరు మాత్రం పలికాడు. శిక్ష ఏం వేయాలో తెలియక యమధర్మరాజు బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మ దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గరికి, ఇంద్రుడి దగ్గర నుంచి కైలాసానికి వస్తే, మా దగ్గర దాకా నీ దగ్గరికి వచ్చాం, కృష్ణనామ పుణ్యం ఏమిటి అని అడిగితే అప్పుడు నారాయణుడు చెప్పాడట, ఆ పుణ్యం ఉంది కాబట్టి మీరు నలుగురు వాడిని మోసుకుంటూ వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు కృష్ణనామ పుణ్యం ఎంత గొప్పది. కృష్ణుడి అనేటువంటి ఒక నామంలో ఎంత అర్థం ఉందో మహాత్ములు చెప్పారనమాట. కాబట్టి అందుకని సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవ వైకుంఠ నామ గ్రహణం అశేషాగహరం విభు. అగమంటే పాపం, అశేష అగము అంటే విశేషమైనటువంటి పాపాన్ని పోగొట్టేది. అటువంటి పరమాత్మ నారాయణమూర్తి వరాహావతారంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఇదిగో ఈ రాముడు చేసిన పుణ్యం వల్ల ప్రహ్లాదుడు ఎలాగైతే పుట్టాడో, ఈ హిరణ్యకశిపుడు అనేవాళ్ళు ఈ దితి అనేటువంటి ఆవిడకి పుట్టారు. సాయం సమయంలో భర్తని నిర్బంధించి విషయ సుఖాలు